సోషల్ మీడియా న్యూస్ను క్షణాల్లో మన ముందు పెట్టేస్తోంది. సామాన్యుల దగ్గర నుండి సెలబ్రిటీల వరకు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడిస్తోంది. ప్రతి ఒక్కరూ ప్రజలకు కనెక్ట్ అవుతున్నారు. ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే, మరోవైపు కూడా ఉంది. అనుచిత వ్యాఖ్యలు, అసభ్య పోస్టులు, మార్ఫింగ్ ఫోటోలు దర్శనమిస్తున్నాయి. నెట్టింటా చేసే విష ప్రచారం వల్ల సమాజంపై తీవ్ర దుష్ప్రభావం పడుతోంది. ఉప్పల్లో బీజేపీ నేత రేపల్లె రాజు ఆత్మహత్య దుమారం రేపుతోంది. సూసైడ్ చేసుకోబోయే ముందు ఆయన చేసిన వీడియో అనేక ప్రశ్నలను లేవెత్తుతోంది. ఓ చిన్న తప్పు చివరకు ఆయన ప్రాణాలు తీసుకునేలా చేసింది. తల్లిని కొట్టిన దృశ్యాలను సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో మనస్తాపంతో రాజు సూసైడ్ చేసుకున్నాడు. దీంతో ఇప్పుడు అందరి దృష్టి సోషల్ మీడియాపై పడింది. ఇంతకీ బీజేపీ నేత రాజు ఆత్మహత్యకు కారణం ఎవరు? రాజుది ఆత్మహత్యనా, సోషల్ మీడియా చేసిన హత్యనా? నాణానికి బొమ్మ బొరుసు ఉన్నట్లే సోషల్ మీడియా ద్వారా మంచి చెడు రెండూ ఉన్నాయి. అందుకే జర భద్రమంటున్నారు నిపుణులు. అందరికీ నమస్తే. ప్రపంచంలో ఏ తల్లిని కూడా తన కన్న కొడుకు కొట్టాలని ఉండదు, కానీ పరిస్థితుల వల్ల అట్లా నా వల్ల తప్పు జరిగిపోయింది. అమ్మ, చేతులు ఎత్తి నమస్కరిస్తున్నా, నన్ను క్షమించు. ఏ రోజు కూడా నేను నా కుటుంబం మంచిగా ఉండాలి, నలుగురిలో తలెత్తుకొని తిరగాలని చెప్పి నేను అన్ని డబ్బులు ఖర్చు పెట్టి నా ఇంటికి పెట్టిన, నా తమ్ముని ఫస్ట్ పెళ్లి పెట్టినా, అన్నిటి పెట్టిన. కానీ నేను ఊహించలేదు ఎప్పుడు కూడా. మా అమ్మనే నన్ను మోసం చేస్తాను ఊహించలేదు. సరే, కొట్టిన తప్పు జరిగింది, నలుగురిలో పెట్టి తిట్టిపియాలి, అంతేగాని దాన్ని వీడియో తీసి వైరల్ చేయడము పరువు కోసం ప్రాణం ఇచ్చే రకం నేను. ఆ వీడియో తీయడం వల్ల ఇక్కడ కూడా నేను తలెత్తుకొని తిరగలేని పరిస్థితి దాపరించింది. కేవలం ఆ వీడియో వల్లనే నాకు ఈ పరిస్థితి వచ్చింది. ఆ వీడియో ఎవరు తీసిరు అనేది మా అమ్మకు తెలుసు, మా తమ్ముని కూడా తెలుసు. అంతెందుకు, ఆ వీడియో తీసింది మేము మరదలే, దానికి సాక్ష్యాలు కూడా ఉన్నాయి. అమ్మ, నీకు చేతులెత్తి నమస్కరిస్తున్నా, నన్ను నమ్మించి గొంతు కోసినట్టు నన్ను నా పిల్లాన్ని నా పిల్లల్ని మాత్రం గొంతు కోయకు. నా పిల్ల అమాయకురాలు చిన్నపిల్లలు. నా మీద పగబట్టినట్టు వాళ్ళ మీద పగబట్టకి దయచేసి దండం పెట్టి చెప్తున్నాను. ఆ వీడియో తీయడం వల్ల నాకు ఎక్కడా తలెత్తుకోలేని పరిస్థితి అయింది. అందుకే ఈ లోకాన్ని విడిచి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. నేను ఆ వీడియో తీయడం వల్ల ఖచ్చితంగా నేను వాస్తవం కూడా ఆ వీడియో వల్లనే నేను చనిపోవాలని నిర్ణయించుకున్నా. దయచేసి నన్ను అందరూ కూడా క్షమించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మిత్రులకు అందరు కూడా నన్ను దయచేసి క్షమించి, శ్రేయోభిలాషులకు, మిత్రులకు, పార్టీ శ్రేణులకు అందరికి కూడా నేను పోయిన తర్వాత కూడా నా కుటుంబానికి అండగా నిలవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, సోషల్ మీడియా ప్రభావం వల్ల రాజు చనిపోవడం జరిగింది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అయితే సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తాను మనస్తాపానికి గురయ్యని చెప్పి కూడా ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేసి మరి రాజు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే తన తల్లికి సంబంధించిన కుటుంబ కలహాల నేపథ్యంలో తల్లిని కొట్టడంతో పాటు కొద్దిగా దీనికి సంబంధించి దుర్భాషణ వీడియోను అయితే తనకు వరుసకు మరదలైన ఒక సోషల్ మీడియాలో వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేసింది. అయితే దీంతో పూర్తిగా దీనికి సంబంధించి అసభ్యకరంగా దీనికి సంబంధించి మెసేజ్లు రావడం, పూర్తిగా ట్రోలింగ్ కావడంతో ఒక్కసారిగా రాజు మనస్తాపానికి కూడా గురయ్యాడు. అయితే ఒక తల్లితో గొడవ పడిన కావచ్చు, తల్లిని కొట్టిన సంబంధించిన పూర్తిగా వీడియోను సెల్ఫీల ద్వారా తను సంజాయిషి కూడా ఇచ్చుకున్నాడు. అయినా కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్ మాత్రం ఆగలేదు. ఒక బీజేపీ నేత సీనియర్ సంబంధించిన రావెల్ల ఆ యొక్క రాజు మాత్రము ఆత్మహత్యకు కూడా పాల్పడ్డాడు. అయితే తాను పూర్తిగా మనస్తాపానికి గురయ్యాను, సోషల్ మీడియాలో పూర్తిగా తన పట్ల పూర్తిగా వైరల్ అయిన నేపథ్యంలో తను మనస్తాపానికి గురయ్యాయని చెప్పి కూడా ఒక సెల్ఫీ వీడియో తీసి ఇంట్లో పెట్టి అక్కడి నుంచి ఇంట్లో నుంచి కూడా వెళ్ళిపోయారు. అయితే తండ్రి ఫోన్ ఎంత చేసినా ఫోన్ కలవకపోవడంతో దీనికి సంబంధించి తన ఇంట్లో సామాన్లు వెతుకుతుండగా యొక్క ఫోన్ కూడా కొడుకుకి లభించింది. ఆ ఫోన్ని తనిఖీ చేయగా అందులో తను ఆత్మహత్యకు కూడా పాల్పడుతున్నట్లుగా దీనికి సంబంధించి పూర్తిగా వెల్లోకి వచ్చింది. అయితే దీనిపైన వెంటనే పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. అప్పటికే రాజు ఒక చెరువులో పడి ఆత్మహత్య కూడా పాల్పడ్డాడు. అయితే సోషల్ మీడియాలో దీనికి సంబంధించి చూస్తే ఆ సమాజంకి పూర్తిగా మెరుగైన సమాజం అంతే ఒక మెసేజ్ ఇస్తుందో దాంతో పాటు కొంతమంది ప్రాణాలు కూడా తీస్తుందనేది మాత్రము ప్రధానంగా దీనికి సంబంధించి ఒక రాజు ఎపిసోడ్ చూస్తే మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. మంచి జరిగితే మంచిగానే దీనికి సంబంధించి భావిస్తారు, అదే కొద్దిగా చెడు జరిగితే మాత్రం సోషల్ మీడియాలో తన పైన
పూర్తిగా అసభ్యకర పదజాలంతో ఈ యొక్క మెసేజ్లు పెట్టడంతో కొంతమంది సోషల్ మీడియాల ద్వారా వచ్చే ఈ యొక్క మెసేజ్ల ద్వారా మనస్తాపానికి గురైన పరిస్థితి నేపథ్యంలో రాజుది కూడా అదే తరహాలో మనస్తాపానికి గురయ్యాడు. దీంతో అతను ఆత్మహత్యకు కూడా పాల్పడ్డాడు. దీంతో పోలీసులకు కూడా ఫిర్యాదు చేసిన కుటుంబ సభ్యులు కేసు కూడా నమోదు చేశారు. అయితే సోషల్ మీడియాలో ఎవరెవరు ఎలాంటి మెసేజ్లు పెట్టారో దానిపైన ప్రస్తుతము పోలీసులు కూడా తనిఖీలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్గా చూస్తే మాత్రము సోషల్ మీడియా ద్వారానే దీనికి సంబంధించి తను యొక్క వీడియో వైరల్ కావడంలోనే యొక్క ఆత్మహత్యకు పాల్పడినట్లుగా చాలా క్లియర్గా చెప్పారు. అయితే దీనిపైన సోషల్ మీడియానే హత్య చేసిందా లేకపోతే అతను ఆత్మహత్యగా ఈ యొక్క కేసుకు సంబంధించి ఇటు పోలీసులు కూడా విచారణ కొనసాగిస్తున్నారు. రైట్ పవన్, థ్యాంక్ యూ.